హాయ్ హలో ఇవాళ సాటర్డే కదా మా పిల్లలైతే హాఫ్ డే స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఈ పూలు అయితే ఇలా కొన్ని డెకరేట్ చేసుకొని కొన్ని వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టేసుకొని ఇల్లంతా ధూపం వేసేసుకొని శనివారం కదా మార్నింగే ధూపం అయితే వేసేసుకొని గోవింద నామాలు చదువుకొని స్వామికి ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను. పులగము వంకాయ కూర అయితే లంచ్కి చేసేసాను. ఇంకా చేసిన తర్వాత ఏదైనా స్వీట్ చేద్దామని లడ్డు అయితే చేస్తున్నాను. అందుకు గాను 1/2 kg శనగపిండి తీసుకున్నాను, 1 గ్లాసు. ఇంకా అదే గ్లాస్తో వాటర్ వేసి పిండిని అయితే దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. అదే గ్లాస్తో షుగర్ తీసుకొని అదే గ్లాస్తో ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ మీద ఒక 12 మినిట్స్ పెట్టేసుకున్నాను సిమ్లో. ఇంకా ఆయిల్ పక్కకు పెట్టేసుకొని ఇలా దోశ పిండిలాగా కలుపుకున్న శనగపిండిలో కొంచెం వంట సోడా కూడా కలిపేసుకొని జాల గరిటె ఉంటుంది కదా ఆ గరిటెలోకి ఈ పిండిని గంటతో తీసుకొని ఇలా ఆయిల్లో స్ప్రెడ్ చేస్తూ బూందీ కారాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు 12 మినిట్స్ కల్లా తీగపాకం అయితే రెడీ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో అయితే తీగపాకం పెట్టేసుకున్నాను. 10 to 12 మినిట్స్ కంతా తీగపాకం వచ్చేసింది. ఫస్ట్ ట్రై చేసినప్పుడు కొంచెం తీగ అనేది లార్జ్గా రాలేదు. ఇంకా మళ్ళీ 12 మినిట్స్ అయ్యేసరికి కొంచెం లాంగ్గా తీగ అనేది వచ్చింది. ఇంకా ఆ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసి తీగపాకం వచ్చేసింది కదా ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. ఇక బూందీ అంతా చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో అయితే ఆ బూందీని అంతా వేసి బాగా కలుపుకున్నాను. ఇంకా ఆలోపు కొంచెం సేపు వేడి తగ్గే వరకు కొద్దిసేపు వెయిట్ చేశాను. ఈలోపు స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మరకలు పడినవి మళ్ళీ అతుక్కుపోయినట్టు ఉండి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు స్టవ్ అయితే అప్పుడే తుడిచేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఎండు ద్రాక్ష ఉంటే అదే ఆయిల్లో వేపేసి దీంట్లో కలిపేసుకున్నాను. జీడిపప్పు కూడా కలుపుకోవచ్చు. ఇంకెందుకంటే జీడిపప్పు ఒక్కోసారి ఉండదు కదా, మా పిల్లలు అయితే తెచ్చిన వెంటనే తినేస్తారు. ఇంకా జీడిపప్పు అందరి ఇళ్ళల్లో అంతేనేమో. ఇంకా నేనైతే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 చేతులతో అయినా తట్టుతూ కొంచెం అట్లా అదిమినట్టు తట్టుతూ ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు లడ్డు బాగా వస్తుంది. నేనైతే ఇంకా ఒక చేత్తోనే బాగా ఇట్లా పిసికినట్టుగా ఒత్తుతూ లడ్డు అయితే చేసుకున్నాను. ఈ 1/2 kg పిండికి అయితే బాగా ఒక 20 లడ్డూస్ అయితే అయ్యాయి. ఇంకా అంతే అండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి వీడియో. బాయ్.